మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన రాజకీయ ప్రయాణానికి తానే కారణమని, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ వరకు తీసుకువచ్చింది తనేనని చెప్పారు. ఇప్పుడు మాత్రం రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు బిడ్డగా నటిస్తూ భూ కుంభకోణాలు, విద్యుత్ స్కామ్ల ద్వారా వేల కోట్లు దోచుకున్నారంటూ జైపాల్ ప్రజలను ప్రశ్నించారు. ఇటువంటి ద్రోహులు ప్రభుత్వంలో ఉండాలా అని పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించారు. ద్రోహం చేసినట్టు మన కల్వకుర్తి అని చెప్పుకుంటుడు, ముద్దు బిడ్డనని చెప్పుకుంటుడు, అచ్చంపేట పులి బిడ్డనని చెప్పుకుంటుడు. కానీ కల్వకుర్తికి, అచ్చంపేటకు, పాలమూరుకు ద్రోహం చేస్తున్నాడు. అటువంటి ద్రోహుల ప్రభుత్వంలో మనం ఉండాలనా? ఏం చేస్తున్నారు? కాబట్టి ఈరోజు మీరందరూ కూడా భవిష్యత్ కొరకు, మన కొరకు కాకుండా రేపు భవిష్యత్ తరాల కొరకు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. ఇప్పుడు మొత్తం కూడా ఎట్లయిపోయింది? ఎక్కడికక్కడ దోపిడీ, జేబులు నింపుకోవడం, దాచుకోవడం. ఎన్ని స్కామ్లు వస్తున్నాయి. మొన్న కేటీఆర్ అన్న చెప్పిండు, 9,250 ఎకరాలు హైదరాబాద్లో 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని ఇలా మొత్తం కూడా కూడబలుకొని మంత్రివర్గ సహచరులు ఆయన మొత్తం కూడా 10% తీసుకొని 50,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకొని ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా హరీష్ రావు చెప్పిండి నిన్న 50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇలా కరెంటు మీద, మళ్ళీ ఏదో విద్యుత్ కేంద్రం అంట. ఆ విధంగా అనేక రకాల దోపిడీ చేస్తున్నారు. మీకు అంతా తెలుసు, కల్వకుర్తిలకు తెలియదు లేదు. ఎంతమంది కుటుంబ సభ్యులు ఈరోజు దుకాణాలు ఓపెన్ చేశారు హైదరాబాద్లో. మొత్తం అన్నదమ్ములు మొత్తం కూడా 10 దుకాణాలు ఓపెన్ చేశారు. ఎక్కడ పోయిన భూములు, ఎక్కడ పోయిన డబ్బులు, ఎక్కడ పోయినా అదే. మనకేమొచ్చింది కల్వకుర్తికి?